అదే అన్నాడు, ఈరోజు నీకు ఏ కష్టాలైతే ఎదురవుతున్నాయో ఆ కష్టాలన్నీ ఒకప్పుడు యేసు ప్రభుకి ఎదురయ్యాయి. ఈరోజు నువ్వు ఏ విధంగా అయితే శ్రమ పెట్టబడుతున్నావో ఒకప్పుడు అన్నీ, అదే అన్నాడు కదా, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. సాతాను చేత శోధించబడ్డాడు. ఉపవాసం అయిపోయిన వెంటనే సాతాను ఏం చేసింది చెప్పండి? లోక రాజ్యాలని చూపించి నాకు మొక్కు, ఇవి నీకు ఇస్తానన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చన్నాడు. సాతాను అనేక రకాలుగా శోధిస్తాడు. లొంగిపోవాలా? లొంగిపోవద్దు. శోధింపబడము పాపం కాదు, శోధనకు విధేయత చూపించడము పాపం అవుతుంది. శోధనకు లొంగిపోవడము పాపం అవుతుంది. యేసు ప్రభు వారిని అనేక రకాలుగా సాతాను శోధించాడు. సాతాను శోధించాడు, స్వజనులు శోధించాడు, సొంత సహోదరులు ఆయన్ని శోధించారు, రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఆయన ఏ శోధన కూడా లొంగిపోలేదు. ఒక్కొక్క మాట అన్నారు కదా అని ఆయన 10 మాటలు అనలేదు. ప్రతి మాట కూడా వాక్యములో నుండి మాట్లాడాడు. అయ్యో ఇలా మాట్లాడకూడదు, వాక్యం ఇలా ఉన్నది, మనం అలా మాట్లాడుకున్నట తగదు అని ప్రతి శోధనను కూడా ఆయన జయించినట్లుగా చివరికి ఆయన జీవితం చూస్తే ఆయన లైఫ్లో ఒక్క పాపము కూడా లేకుండా ఆయన బ్రతికినట్టు మనం చూస్తున్నాం.